भैया एक चाय दे दो। హాయ్ హాయ్ చాందిని, ఏంటమ్మా పొద్దు పొద్దున్నే ఫోన్ చేసావు? తెల్లవారుజామునే కళ్ళకి వచ్చినా ఏంటి? గాడా గాడెందుకు వచ్చిండు? వచ్చేం చేసిండు? ఓ గిఫ్ట్ ఇవ్వడానికి వచ్చిండా? ఇంతకీ ఏం గిఫ్ట్? హో మొన్నటి వరకు గోల్డ్ అన్నావు, ఇప్పుడు ప్లాటినం మీద పడ్డావా? అవుద్ది అవుద్ది, కానీ ఒక చిన్న చేంజ్. సాయిగడ రాడు, నేనే వస్తా. సరే చాందిని, కస్టమర్స్ వస్తున్నారు, నేను మళ్ళీ చేస్తా. అన్నా ఒకటి, అన్నా ఒక టీ అన్నా. ఓ సలీం భాయ్, అన్న 2 సార్లు పిలిచిండు, వినిపించట్లే. ఏక చాయ్ దేదో. తీసుకో భయ్యా. థ్యాంక్స్ తమ్ముడు. పర్లేదు భయ్యా. ఏంటన్నా అంత స్లో మాట్లాడుతున్నావు? నోట్లో నాలుగు లేనట్టు. నా నాలుగు పెద్దదే తమ్ముడు, ఊరే మంది కాదు. ఓ హైదరాబాద్ కొత్తనా? మామూలు కొత్త కాదు, కొత్తగా లింగి కొనుక్కొని కట్టుకోవడానికి గుర్తుగారేసినంత కొత్త. మంచిగానే మాట్లాడుతున్నావు కదనా, మరి ఇంకెందుకు అంత మొహమాటం? మాట కలిసేంత వరకు మనకు మొహమాటం తమ్ముడు, కలిసాక అవతలడు ఆపినా ఆగను. అర్థమైంది, ఏదో పని మీద వచ్చినట్టున్నావు. పంతం మీద వచ్చాను, పనే ఊరికి వెళ్ళను. అర్థం కాలేదన్నా. అదంతా పెద్ద కథలే. అన్న ఎంత నటి? అబ్బా ఇదే మంచి ఛాన్స్. ఆగరా, అందరూ ఏం లేవురా, ఆగరా. 4 చొక్కాలు, 2 ప్యాంట్లు, 1 లుంగి, 4 కట్లేర్లు. అవి అమ్మితే నీకు 200 కూడా రావు. ఎతికింది చాలేరా, బ్యాగ్ ఇచ్చేసి పో. మళ్ళీ ఇంటికి వెళ్తే మా అమ్మ అడుగుద్ది, లేవంటే తిడుతుంది. నిన్ను కొట్టనుగానే ఒక కొటేషన్ చెప్తానేనరా. ఒకటి సొమ్ము మీద నీ కన్నుంటే నీ సొమ్ము మీద 100 కళ్ళుంటాయి. దాచుకోవడంలో తప్పు లేదు, కానీ దోచుకోవడమే పెద్ద తప్పు. అర్థమైందా? దీనికంటే నువ్వు కొట్టడం బెటర్ కదన్నా. ఎంతసేపు నువ్వు చెప్పింది విన్నందుకన్నా ఏమన్నా ఇవ్వచ్చు కదా. చిల్లర లేదురా, ఫోన్పే ఉందా? దొంగను ఫోన్పే అడుగుతున్నావా? ఇంతకు నువ్వు వేరేకి వెళ్తావానా? అదేదో నాన్నకి రామ్కి గోడ అనేదేదో ఉందిరా. గుడానా? హో అది నానక్రమ్ కూడా అన్నా. నేను అటువైపు రానులే, నువ్వు జాగ్రత్తగా వెళ్ళు. ఎందుకు వస్తారో సిటీకి. అయితే మొత్తానికి దొంగను ఫోన్ పే అడిగామన్నమాట. ఇంకా నయంరా, ఇంటికి పిలిచి భోజనం పెట్టించాల్సిందే. ఊళ్ళో ఉంటే అదే చేద్దుండ్రా, నీకు తెలుసుగా మన ఇంటికి ఎవడొచ్చినా ఉత్తి చేతులతో పంపించరని. అందుకేగా ఇప్పుడు నీ చేతుల్లో ఏం లేకుండా పోయింది. రేయ్, సాయం కోసం వచ్చాను కదా సెటర్లు వేసామనుకో, ఊరొచ్చినప్పుడు ట్రాక్టర్లో ఎక్కించి చంపించేస్తాను. భలేవాడురా బాబు, సరదాగా అన్నాలే. అయినా నువ్వు డిగ్రీ అయిపోగానే రావాల్సిందిరా, ఈ పాటికి సెటిల్ అయిపోదువు. సెటిల్ అయిపోవడం అంటే ఏంట్రా? బ్యాంకులో డబ్బులు, ఒళ్ళంతా జబ్బులు, 95 జాబులు, అవసరం లేని డాబులు. ఇదేగా నీ దృష్టిలో సెటిల్ అయిపోవడం అంటే? ఇప్పుడు అది చెయ్యాలనేగా నువ్వెక్కడికి వచ్చింది. రోజులన్నీ ఒకేలా ఉండవరా. నా పొలాన్ని ఇడిపించుకోవడానికే ఈ నానా రకాల స్టంట్లన్నీ. ఒక్కసారి నా పొలం నా చేతికొచ్చిందనుకో, మళ్ళీ మన ఊళ్ళో నేనే రాజాని. అది సరేగానే బయట మొక్కలేంటి ఎండిపోయి నీలేయట్లేదా? జీవితాలే ఎండిపోతున్నాయిరా, బోడి మొక్కలేంతా. బోడి మొక్కలా? నీలాంటి వాళ్ళ వల్ల దేశం సగం నాశనం అయిపోతుంది. ఇన్స్టాలో స్టోరీల కోసం మొక్కల్ని కుక్కల్ని కొనడం, వాటిని సరిగ్గా చూసుకోకుండా సాగు కొట్టడం. 12 జీవితాలు మీకు ఫ్యాషన్ అయిపోయినాయిరా. ఓరు బాబు, రాగానే సావు దొబ్బకరా, వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యరా. నేను కూడా డ్రెస్ వేసుకుంటాను, ఆఫీస్కి వెళ్దాం ఇద్దరం కలిసి. ఫ్రెండ్ అంటే నువ్వేరా. ఇలా వచ్చి రాగానే జాబ్ చూసి అలా ఆఫీస్కి తీసుకెళ్ళిపోతున్నావు. ఇప్పుడే కదరా తిట్టావు. అన్ని పట్టించుకున్నా బెటరా, నువ్వు నీ చేదస్తావును. చేదస్తం అంటే గుర్తొచ్చింది, ఎంతకీ నీ రాసేంట్రా? మొన్నే శ్రావణ మాసం వెళ్ళి భాద్రపదం వచ్చింది. నేను అడిగింది మాసం కాదురా, రాసి. ఆయన ఇప్పుడు రాసు ఎందుకురా? ఈరోజు నా రాశి ఎలా ఉందో చూస్తావా? చూస్తావా కాదు, చూస్తారు. నీ జాతకం మొత్తం చూస్తారు. జాతకం చూస్తారా? నాకు ఇప్పుడే పెళ్ళొద్దు. పెళ్లి చేయడానికి కాదా, ఉద్యోగం ఇవ్వడానికి. ఉద్యోగం కోసం జాతకం చూస్తారా? మా ఆఫీసులో చూస్తారు. అదేం ఆఫీస్ రా? ఏ నువ్వు జాతకాలను నమ్మవా? నేను జీవితాన్ని నమ్ముతాను, కష్టాన్ని నమ్ముతాను. కానీ మా బాస్
కష్టంతో పాటు ఆస్ట్రాలజీ సిస్టమ్ను కూడా నమ్ముతాడు. ఎవడ్రా మహానుభావుడు? ఆయన మా సీఈఓరా. ప్రస్తుతానికి ఊర్లో లేడు. నీ జాతకం మెయిల్ చేస్తే గండాలు ఎప్పుడున్నాయి చెప్తాడా? నువ్వు ఉండాలో పోవాలో చెప్తాడు. ఆ? అదే ఆఫీస్లో. అయినా ఇదెక్కడ దిక్కుమాలిన ప్రాసెస్ రా? నువ్వే కోర్స్ చేసో నీకు ఎంత ఎక్స్పీరియన్స్ ఉందని అడుగుతారు. మీ సీఈఓకి ఏమైనా జాతకాలు పిచ్చా? ఆ జాతకాలకే ఈయనంటే పిచ్చి. అవసరం లేకపోయినా ఇంత హైపిస్తున్నావంటే ఆ మహానుభావుని తొందరగా చూడాలనుందిరా. చెప్పాను కదరా ఊర్లో లేడని. నెక్స్ట్ షెడ్యూల్కి వస్తాడులే. అయినా నువ్వు దేవుణ్ణి నమ్ముతావు కదా, జాతకాలను నమ్మవా? దేవుణ్ణి నమ్మి నా కష్టాలు తీర్చు అనడం వేరు, జాతకాల పేరుతో కష్టాల నుండి తప్పించుకోవాలనుకోవడం వేరు. అయితే ఇప్పుడు ఏమంటావు? మీ కంపెనీ నాకెందుకో సెట్ అనిపిస్తుందిరా. పోను మా కంపెనీ పక్కన కళామందిర్ రాయల్ ఉంది, అందులో జాయిన్ చేసేమంటావా సేల్స్ బాయ్గా? ఎటకారం ఎగిరిగిరి పడితే వెనకాల పగిలిందని సామెత నిన్నావా? ఉందో లేదో తెలియదు గానీ కన్వే అయిందిరా. కాబట్టి ఇలా రెజ్యూమ్ల బదులు జాతకాలు అడిగే కంపెనీ కాకుండా ఇంకేమైనా ఉంటాయి చూడు. అలా కాదు గానీ నాకు మాట చెప్పు, నువ్వు చదివింది ఎంతరా? బిఏ అగ్రికల్చర్. నువ్వు అడిగే జాబ్ ఏంట్రా? సాఫ్ట్వేర్ ఇంజనీర్. కోడింగ్ అంటే ఏంట్రా? బ్లాక్ స్క్రీన్ మీద అక్షరాలు వైట్ కలర్ లో వస్తాయి, అదేగా. ప్లీజ్ రా జేడి, నీ రెజ్యూమ్ చూడకుండా మంచి శాలరీ ఇచ్చే కంపెనీ ఇది ఒక్కటేరా. నీకు గాని నేను జాబ్ చూడకపోతే మీ అమ్మ నాన్న నన్ను ఫోన్లోనే పాతి పెట్టేస్తారా. నా బాధ అర్థం చేసుకోరా. కావాలంటే ఊరొచ్చాక నీ పొలంలో ఉన్న పంపు సెట్ దగ్గరికి నేనే వస్తాను. చిచి, ఇలా తయారయ్యేంటి రథంలాగా? సరే పద. సరే. ఒరే ప్రవీణ్, ఎవరో అమ్మాయి వెళ్తుందిరా. అయితే నీకెందుకురా, మన ఆఫీస్ అమ్మాయే, పదా. వద్దులేరా, వెళ్ళిపోయి వెళ్దాం. ఏంట్రా ఏదో తేడాగా బిహేవ్ చేస్తున్నావు? నీకు తెలుసు కదరా, చిన్నప్పటి నుంచి పెద్దగా అమ్మాయిలతో కమ్యూనికేషన్ లేదని. అయితే ఇప్పుడు కమ్యూనికేషన్ పెంచుకోరా, పదా. వద్దులే, తను వెళ్ళిపోయి వెళ్దాం. హే దారా, రారా, నేను చెప్తాను నీకు మన్ని మొహమాటమే, దా. హాయ్ ప్రవీణ్. హాయ్ శృతి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఇతనెవరు? నేను చెప్పాను కదా ఊరు నుంచి ఒక ఫ్రెండ్ వస్తున్నాడని, తినే అతను. ఓ మీరేనా? మీ పేరు? జేడి. జగదీష్. అందరూ జేడి అంటుంటారు, మావాడు కొంచెం మొహమాటం ఎక్కువలే. నైస్ నేమ్. మై నేమ్ ఇస్ శృతి. నమస్తే. అవును, మీది ఏ రాశి? కన్యరాశి. అదేంట్రా ఇందాక నేను అడిగితే చెప్పలేదు? నువ్వు అడిగిన విధానం నాకు నచ్చలేదు. అంటే ఏంటి, ఇప్పుడు లేడీ గెటప్ వేసుకుని వచ్చి అడగలా? ఒకసారి ట్రై చేయి, బాగుంటుందేమో. సరే మరి పదండి. దారా. పర్లేదు దాయ. దీన్ని లిఫ్ట్ అంటారు, బహుశా నువ్వు ఎప్పుడు ఊర్లో చూసి ఉండకపోవచ్చు. అమ్మో, ఈ మాత్రం దానికి ఎలా అయిపోతే ఎలారా? మన ఆఫీస్లో ఇంకా చాలా మంది అమ్మాయిలు ఉన్నారు, వాళ్ళందరినీ ఎలా హ్యాండిల్ చేస్తావు? ఒంటి చేత్తో 2 ఎకరాల పొలం దున్నోండిరా. నాకు ఈ అమ్మాయిలు ఒక లెక్క. డబుల్ మీనింగ్ కాదు కదా. చిచి, ఫ్యామిలీ సిరీస్ రా. అది సరే గాని ఇప్పుడు ఈ మందలో జాయిన్ అవ్వాలంటే ఏం చేయాలి? మందా? అదేరా, మీ ఉద్యోగస్తుల ముఠ. ముందుగా ఇక్కడున్న హెచ్ఆర్ కమ్ అకౌంట్స్ మేనేజర్ని కలవాలి. అతను ఎక్కడ ఉంటాడు? అక్కడ. పద మరి. ఈయనేంటి ఆఫీస్ టైంలో ఎంత కూల్గా ఉన్నాడు? మా ఆఫీస్ మొత్తానికి ఈయనే లార్డ్ అమ్మ మొగుడు. మేము సీఈఓకి పెద్దగా భయపడం గానీ ఈయనకి మాత్రం భయపడతాం. దేనికంత భయం? మా అందరికి శాలరీ సీట్స్ చేసేది ఈయనే కాబట్టి. అయితే భయపడాలి. దా. అన్నా. చెప్పు ప్రవీణ్. మా ఫ్రెండ్ వచ్చాడు, మొన్న చెప్పాను కదా. రెజ్యూమే తెచ్చాడు. జాతకం ఇచ్చాడు. రాసి కన్యరాశి. కూల్. తీసుకెళ్లి సోనీకి ఇచ్చాయి, బాస్కి మెయిల్ చేస్తుంది. అతను ఓకే అంటే వెంటనే తీసేసుకుందాం. సరే అన్న, పదరా. అదేంటి కళ్ళు కూడా తెరడా? ఆయన అంతే, ఎంఎస్ ధోని మిస్టర్ కూల్ లాగా ఈయన మిస్టర్ కూలెస్ట్. ఈయన కోప్పడితే ఒక్కసారైనా చూడాలని ఉందరా నాకు. అరే, మాట వరుసకైనా నన్ను చూడమని చెప్పరా. మరీ ముఖం చూడకుండా జాబ్ ఇవ్వడం నాకు ఇబ్బందిగా ఉందిరా.
ఏంట్రా ఏదో అంటున్నాడు? ఒకసారి నా ఫేస్ చూస్తే నేను సాటిస్ఫై అవుతాను. నీ ఫేస్ ఇక్కడ వర్క్ చేయట్లేదు. నీ వర్క్ మోడలింగ్ కాదు. క్యాజువల్గా నీ మొహం చూద్దామన్నా నువ్వు అమ్మాయి కాదు. ఇంకా నీ ఫేస్తో నాకు పనేంటి? అట్లీస్ట్ మళ్ళీ కలిసినప్పుడు మనిషిని గుర్తుపెట్టాలి కదండి. రే ప్రవీణ్, అన్నా నేను ఎన్నిసార్లు చూస్తుంటారా? ఈ ఆఫీస్లో జాయిన్ అయ్యి 2 సంవత్సరాలు అవుతుంది. ఒక 4-5 సార్లు చూసుంటారన్నా. వాడి ఫేస్ నాకు గుర్తుంది అనుకుంటున్నావా? మందంతా వాయిస్ రికగ్నైజేషన్. రే ప్రవీణ్, ఎక్కువ స్టెక్స్ తీసుకోకుండా చెప్పింది చేసుకోమా మీ ఫ్రెండ్కి. అలాగే అన్న, నీ చూడాల్సిన వాళ్ళు చూస్తే అదే చాలు. పదరా. జేసీ గారు, చెప్పరా. నా ఇంక్రిమెంట్ ఇలాగే ఒక 10 రోజులు రోజుకో 10 నిమిషాలు మసాజ్ చేయి. నెక్స్ట్ నెల సెట్ చేసేద్దాం. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు ఈ సెక్రటరీ ఎక్కడుందో? అదిగో తనే, మా బాస్ సెక్రటరీ. మా బాస్ లేనప్పుడు అన్ని పనులు తనే చూసుకుంటది. అంటే పొద్దున్న తాళాలు తీసి షట్టర్ ఎత్తుతుందా? ఇలాంటి మాటలు ఎవరైనా మాట్లాడితే వాళ్ళు తోలు తీస్తుంది. అమ్మో, పోన్లే, ఆఫీసులో ఒకలైనా ఎంప్లాయ్ కింద పనిచేస్తున్నారనమాట. ఏంటి ప్రవీణ్, మొహానికి బొట్టేది? చెరిగిపోయినట్టుంది మేడం. అది సరే గాని ఈ మంత్ వర్క్ రిపోర్ట్ ఏంటి? మొత్తం ఖాళీగా ఉంది. ఈ మంత్లో నా రాశి ప్రకారం నేను చేసిన పని ఎవరు చూడకూడదు అన్నారు. అందుకే వర్క్ రిపోర్ట్లో రాయలేదు. మరి లాస్ట్ మంత్ రాశాను కదండి. ఏంటి, అష్టోత్తర నామాలా? లేదండి, గణపతి పూజ. ముందు నెల వినాయక చవితి జరిగిందిగా. అక్షయ్ వీక్నెస్ చూసి ప్రతి ఒక్కరు రెచ్చిపోతున్నారు. చెప్తా, నీ రాశి బాలేదని ఒక్క మాట నా చెవిలో వినపడని నెక్స్ట్ మినిట్ నువ్వు ఆఫీస్ బయట ఉంటావు. హూ ఇస్ హీ? చెప్పాను కదా, మా ఫ్రెండ్ మేడం. వేకెన్సీ ఉందని తీసుకొచ్చా. నువ్వే అవసరం లేని న్యూ సెన్స్ ఆఫీస్కి. మళ్ళీ వేకెన్సీ ఉందని నీ ఫ్రెండ్ తీసుకొచ్చావా? ఏం పేరు? జగదీష్ జేడి. నోట్లో ఏముందని అంటున్నావు? కమ్యూనికేషన్ స్కిల్స్ లేవా? నా స్కిల్స్ వేరే ఉన్నాయండి, అవి మీకు రావు. ఏంటో అవి? పేడెత్తడం, పాలు పెతకడం, పొలం దున్నడం, కలుపు పీకడం, నాట్లేయడం. స్టాప్ ఇట్. ఇది సాఫ్ట్వేర్ కంపెనీ, సాగుభూమి కాదు. ఎంత పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీ అని కాఫీ బదులు కోడింగ్, లంచ్ బదులు లాంగ్వేజ్ తీసుకోరు కదండి. మాలాంటి వాళ్ళు పండించిందే మీలాంటి వాళ్ళు తినాలి. ఎనఫ్. ఎక్కడి నుంచి తీసుకొచ్చావు ప్రవీణ్ ఇతన్ని? పొలం పనులు చేసుకునే వాళ్ళకి ఇక్కడ జాబ్ ఏంటి? మీరు స్కిల్స్ అడిగారు, నేను చెప్పాను. అయినా మీరు చేసే పని నేర్చుకోవడానికి నాకు 3 నెలలు పడుద్ది. నేను చేసే పని మీరు నేర్చుకోగలరా? నాకేం అవసరం? అదే అవసరం. ఈ ఐటీ కంపెనీలు ఉన్నా పోయినా మనిషి భూమి మీద బతికేస్తాడు. పండించేవాడు లేకపోతేనే ఒక్కడో బతకలేడు. ఆల్రెడీ భూమి మీద సగం మంది రైతులు తగ్గిపోయారు. మిగతా వాళ్ళని ఇదిగో ఈ ఏసీ గదులు, నోట్ల గట్లు చూపించి మీరు పొలానికి దూరం చేసేస్తున్నారు. నేను అలా కాదు, కొన్ని నెలలు డబ్బులు సంపాదించి తిరిగి నా పొలం దగ్గరికి వెళ్ళిపోతాను. అదేదో ఇప్పుడే పో. ఇతన్ని మనం తీసుకోవట్లే ప్రవీణ్. అలా కాదు సోనియా గారు, ఒకసారి తన జాతకం చూడండి. నువ్వు ఆగరా, జాతకం దొబ్బేస్తున్నావు. అసలు ఈ కంపెనీ జాతకమే బాగోలేదనుకుంటా, అందుకే ఇలాంటి ఐడియాలన్నీ పెడుతున్నారు. రే, ఎందుకురా నోటుకొచ్చినట్టు వాగుతున్నావు? నా ముఖం చూడకుండా నా జాతకం చూసి తీసుకున్నప్పుడే నాకు మండిపోయిందిరా. ఇప్పుడు ఈ మేడం వచ్చి మొత్తం కాల్చేసింది. రే, కాసేపు సైలెంట్గా ఉండరా, పని అయిపోద్ది. ఇక్కడ ఉంటే నా పని అయిపోద్ది. డబ్బులు కావాలా వద్దా? వీళ్ళు ఇచ్చే 30-40 వేల కోసం ఈ నాటకాలను చూస్తూ నేను ఉండలేను. ఎంత కావాలి? ఎంత ఇస్తారు? నువ్వే అడుగు. 50,000. ఓకే. సారీ, ఒక 50 అడిగినా. నాకు 250,000 కావాలి. సరే. 1,00,000 సంవత్సరానికి కాదు. నీ మంత్లీ శాలరీ 1 lakh. ఓకే. వెల్కమ్ టు అవర్ కంపెనీ. నీ జాయినింగ్ ఆర్డర్ ఈరోజే చేపిస్తాను. ఏంట్రా ప్రవీణ్? ఒరే ప్రవీణ్, రే లేరా. అమ్మయ్యా, బతికే ఉన్నాడు, పోయాడు అనుకున్నాను. ఫ్రెషర్కి 1,00,000 శాలరీయా? 2 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. నాకే 40,000 రూపాయలు జీతం. అసలు ఏముందిరా నీ జాతకంలో?